అందరికీ నమస్కారం. నా ఛానల్కు తిరిగి స్వాగతం. సైలో సిరీస్ తెలుగు ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈరోజు 7th ఎపిసోడ్ అయిన ద ఫ్లేమ్ కీపర్స్తో మీ ముందుకు వచ్చా. ప్రీవియస్ ఎపిసోడ్ అయిన ద రిలీక్లో జ్యుడిషియల్ వాళ్ళకి జార్జ్ గురించి మరియు హార్డ్ డ్రైవ్ గురించి చెప్పింది రెజీనా జాక్సన్ అని భావించిన షరీఫ్ జూలియట్ నికోల్స్ వెళ్ళి రెజీనా జాక్సన్ను అడగగా ఆమె జార్జ్ గురించి నేను జ్యుడిషియల్ వాళ్ళకి ఏమీ చెప్పలేదు. ఎవరో ఒక వ్యక్తి రాత్రిపూట వచ్చి మా వాళ్ళను చంపేస్తానని బెదిరించడంతో జార్జ్ మరియు హార్డ్ డ్రైవ్ ఇన్ఫర్మేషన్ గురించి ఆ గుర్తు తెలియని వ్యక్తికి చెప్పాను అని రెజీనా జాక్సన్ జూలియట్ నికోల్స్కి చెప్పి, జార్జ్ తన దగ్గర తరతరాలుగా వస్తున్న ఒక పురాతన బుక్ని ఇచ్చాకే తన దగ్గర ఉన్న హార్డ్ డ్రైవ్ని జార్జ్కి ఇచ్చానని చెప్పి జార్జ్ ఇచ్చిన ఆ రిలీక్ బుక్ను రెజీనా జాక్సన్ షరీఫ్ జూలియట్ నికోల్స్కి ఇస్తుంది. ఆ రిలీక్ బుక్ను షరీఫ్ జూలియట్ నికోల్స్ తన అపార్ట్మెంట్కు తీసుకువెళ్ళి చూస్తుండగా అందులో సైలోలో బయట ఉన్న నిజాలు, ఈ బుక్లో సైలో నిర్మించకముందు బయట ఆధునిక ప్రపంచం యొక్క పిక్చర్స్ను ఆ బుక్లో చూసి ఆశ్చర్యపోతుండగా రాబర్ట్ సిమ్స్కు చెందిన జెనిటర్స్ డిపార్ట్మెంట్లో ఒక టీం మిర్రర్ లోపల పెట్టిన సెన్సార్ కెమెరా ద్వారా వాళ్ళు ఆ బుక్ గురించి తెలిసి జెనిటర్స్ టీం వాళ్ళు రాబర్ట్ సిమ్స్కి తెలియజేస్తారు. జెనిటర్స్ టీంకి జూలియట్ నికోల్స్ బుక్ చూస్తుంది అని తెలుసు, కానీ దానిలో వాళ్ళకి ఏమీ కనబడదు. రాబర్ట్ సిమ్స్ వచ్చి ఏం చేశాడు, ఆ రీలిక్ బుక్లో ఉన్న విషయాలను చూసిన తర్వాత షరీఫ్ జూలియట్ నికోల్స్ ఏం చేయబోతుంది అనేది 7th ఎపిసోడ్ అయిన ద ఫ్లేమ్ కీపర్స్లో ఇప్పుడు చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో రెజీనా జాక్సన్ ఇచ్చిన బుక్లో గ్లోరియా పేరు, గ్లోరియా మదర్ ఇచ్చిన గ్లోరియా పేరుతో పాటు జార్జ్ మదర్ పేరు అన్న, అలాగే జార్జ్ పేరు ఉంటాయి. ఇందులో ఆల్రెడీ అన్న మరియు జార్జ్లు చనిపోయారు. ఇంకా గ్లోరియా ప్రీవియస్ షరీఫ్ అయిన హోల్స్టన్ బేకర్ వైఫ్ అయిన అలిసన్ బేకర్ సైలో నుండి బయటకు వెళ్ళి మరణించడానికి కారణమైనదిగా భావించిన గ్లోరియాను హోల్స్టన్ బేకర్ అరెస్ట్ చేస్తే అప్పుడు గ్లోరియాను జ్యుడిషియల్ వాళ్ళు ఆమె యొక్క మానసిక పరిస్థితి బాగోలేదని మెడికల్ డిపార్ట్మెంట్లో ట్రీట్మెంట్కి పంపించేశారు అనే విషయాన్ని ప్రీవియస్ షరీఫ్ హోల్స్టన్ బేకర్ గ్లోరియా ఫైల్లో ఉంచడాన్ని ప్రస్తుత షరీఫ్ అయిన జూలియట్ నికోల్స్ ఆ ఫైల్ చదివిన తర్వాత తెలుసుకుంటుంది. ప్రస్తుతం గ్లోరియా మిడ్ లెవెల్స్లో మెడికల్ డిపార్ట్మెంట్లో ఉందని తన సిస్టంలో చూసి తెలుసుకుంటుంది. షరీఫ్ జూలియట్ నికోల్స్ గదిలో మిర్రర్ ముందు పెట్టిన ఫ్లవర్స్ పక్కకు పెట్టి ఉండటం గమనిస్తుంది. రాబర్ట్ సిమ్స్కి చెందిన జెనిటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ మిర్రర్ గుండా ఆమెను గమనిస్తున్నట్లు జూలియట్ నికోల్స్కి తెలియదు. జూలియట్ నికోల్స్ తమ రూమ్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు కూడా మిర్రర్ ముందున పెట్టిన ఫ్లవర్స్ కిందకి ఎలా వచ్చాయో అర్థం కాక రూమ్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఆమె రూమ్ నుండి బయటకు వెళ్ళడం జెనిటర్స్ రూమ్లో ఉన్న సిబ్బంది, అలాగే జ్యుడిషియల్ చీఫ్ సెక్యూరిటీ హెడ్ అయిన రాబర్ట్ సిమ్స్ మిర్రర్లో సీక్రెట్గా పెట్టిన సెన్సార్ కెమెరా ద్వారా చూస్తారు. ఆమెను ఫాలో చేయడానికి ఎవరినైనా పంపించమంటారా అని జెనిటర్ సిబ్బంది రాబర్ట్ సిమ్స్ను అడిగితే అప్పుడు రాబర్ట్ ఆమెను స్క్రీన్స్ నుండి వాచ్ చేయమని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. జూలియట్ నికోల్స్ తన ఆఫీస్ కంప్యూటర్లో గ్లోరియా ప్రస్తుతం మిడ్ లెవెల్స్లో మెడికల్ డిపార్ట్మెంట్లో లాంగ్ టర్మ్ కేర్లో ఉన్నట్టు తెలుసుకుంటుంది. ఇంతలో షరీఫ్ ఆఫీస్కి డిప్యూటీ పాల్ బిల్లింగ్స్ వస్తాడు. తన సిస్టంలో చెక్ చేసి షరీఫ్ జూలియట్ నికోల్స్కి వచ్చిన మెసేజెస్ ఆమెకు చెబుతాడు. మొదటి మెసేజ్, మెయింటెనెన్స్ వాళ్ళు జూలియట్ నికోల్స్ రూమ్ క్లీన్ చేసినప్పుడు మిర్రర్ ముందు పెట్టిన ఫ్లవర్ బౌల్ పగిలిపోయినందుకు క్షమాపణ చెప్పినట్లు ఉంటుంది. రెండవది, షరీఫ్ ఆఫీస్కి రాగానే ఆమెను మేయర్ కలవమన్నట్లు ఆ మెసేజ్లో ఉంటుంది. పాల్ బిల్లింగ్స్ ఆ 2 మెసేజ్లను షరీఫ్ జూలియట్ నికోల్స్కి చెప్తాడు. అప్పుడు జూలియట్ నికోల్స్ను పౌల్ బిల్లింగ్స్ మేయర్ బెర్నార్డ్ని ఎప్పుడు కలుస్తావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె మేయర్ ఇచ్చిన టైం కాకుండా వేరే పని ఉంది, వచ్చాక కలుస్తా, మేయర్తో మీటింగ్ను రీస్కెడ్యూల్ చేయమని అంటుంది. ఇంతలో పౌల్ బిల్లింగ్స్ 26th లెవెల్లో ఒక బార్ వద్ద
గొడవ జరుగుతుందని అక్కడికి డిప్యూటీ పాల్ బిల్లింగ్స్ని అలాగే షరీఫ్ని అక్కడికి రమ్మని రేడియోలో మెసేజ్ వస్తుంది. కానీ షరీఫ్ జూలియట్ నికోల్స్ వాటినేమీ లెక్క చేయకుండా రేడియోని ఆఫ్ చేసుకుని బయలుదేరబోతుంటే పాల్ బిల్లింగ్స్ ఎక్కడికి వెళ్తున్నావు, మనల్ని గొడవ జరిగే చోటకు వెంటనే రమ్మన్నారు అని అంటాడు. అప్పుడు జూలియట్ నికోల్స్ అక్కడికి నువ్వు వెళ్ళు, నాకు మిడ్ లెవెల్స్లో చిన్న పని ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జూలియట్ నికోల్స్ వెంటనే మిడ్ లెవెల్స్లో ఉన్న మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న నర్సును కలిసి గ్లోరియా అనే పేషెంట్ని కలవాలి అని అంటుంది. మొదట ఆమె అంగీకరించదు. తర్వాత తన షరీఫ్ అని చెప్తే నర్సు గ్లోరియా దగ్గరికి జూలియట్ నికోల్స్ను తీసుకువెళ్తుంది. అక్కడ గ్లోరియా మగతగా మత్తులో ఉండి ఏదేదో అర్థం కానట్లు మాట్లాడుతుంది. అప్పుడు జూలియట్ నికోల్స్ను ఆమెను ఈ వార్డు నుండి బయటకు తీసుకువెళ్తానని ఆ నర్సును అడుగుతుంది. దానికి నర్స్ ఈ వార్డు నుండి ఆమె బయటకు తీసుకువెళ్ళటానికి అనుమతి లేదు, జ్యుడిషియల్ హెడ్ అయిన జడ్జ్ మెడోస్ పర్మిషన్ కావాలి అని అంటుంది. దాంతో షరీఫ్ జూలియట్ నికోల్స్ అక్కడ నుండి షరీఫ్ డిపార్ట్మెంట్కు తిరిగి వచ్చేస్తుంది. అప్పుడే అక్కడ పాల్ బిల్లింగ్స్ 26th లెవెల్లో కొన్ని దెబ్బలు తిని కొంతమంది అరెస్ట్ చేసి షరీఫ్ ఆఫీస్కి వచ్చి జూలియట్ నికోల్స్ను ఎందుకు రేడియో ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయావని అడుగుతాడు. ఇలాంటి గొడవలు జరుగుతున్నప్పుడే షరీఫ్ ప్రజలకు అండగా ఉండాలని అంటాడు. అది చాలను అన్నట్టు మేయర్ బర్నార్డ్ వచ్చి షరీఫ్ ఎందుకు కలవలేదు అని అడిగాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలియక మేయర్కి అబద్ధం చెప్పాల్సి వచ్చిందని చెబుతాడు. ఎప్పటికైనా నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు తనకి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పమని పాల్ బిల్లింగ్ షరీఫ్పై కోప్పడతాడు. అప్పుడు షరీఫ్ జూలియట్ నికోల్స్ జార్జ్ చంపబడ్డాడు, ఎలాగైతే ప్రీవియస్ డిప్యూటీ మాన్స్ మేయర్ రూత్ జాన్స్లు చంపబడ్డారో, డగ్లస్ ఎలా చంపబడ్డాడో అలాగే జార్జ్ కూడా చంపబడ్డాడు అని షరీఫ్ జూలియట్ నికోల్స్ పాల్ బిల్లింగ్స్తో అంటుంది. నేను ఈ షరీఫ్ డిపార్ట్మెంట్కి కేవలం జార్జ్ మర్డర్ గురించి తెలుసుకోవడానికి మాత్రమే ఈ షరీఫ్ జాబ్ని తీసుకున్నాను అని పాల్ బిల్లింగ్స్తో చెప్తుంది. కానీ నేను ప్రేమించిన జార్జ్ నన్ను యూజ్ చేసుకుని మోసం చేశాడన్న సంగతి ఇక్కడ వచ్చాకే తెలిసింది. కానీ నేను ఇంకా అతన్ని ఎవరు చంపారో కనుగొనలేకపోయానని పాల్ బిల్లింగ్స్తో అంటుంది. ప్రీవియస్ షరీఫ్ అయిన హోల్స్టన్, అతని వైఫ్ అలీసన్ బేకర్ సైలో నుండి బయటకు వెళ్ళి చనిపోవడానికి, అలాగే డిప్యూటీ మాన్స్ మరియు మేయర్ రూత్ల మరణానికి, జార్జ్ మరణానికి ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉందని పాల్ బిల్లింగ్స్తో అంటుంది. దానికి పాల్ బిల్లింగ్స్ ఆ 4 హత్యలు కనిపెట్టే వరకు నన్ను ఏమీ చేయకుండా ఉండమంటావా అని అడిగితే దానికి షరీఫ్ నువ్వు సైలెంట్గా ఉండు అని అంటుంది. అప్పుడు పాల్ బిల్లింగ్స్ షరీఫ్ని అర్థం చేసుకుని మేయర్ బర్నార్డ్ని కలవమని చెప్తాడు. అప్పుడు షరీఫ్ రేపు మార్నింగ్ వెళ్ళి కలుస్తా అని చెప్పి జడ్జ్ మర్డోస్ హౌస్ ఎక్కడా అని పాల్ బిల్లింగ్స్ని అడుగుతుంది. నువ్వు చెప్పినట్టు నేను ఇన్వాల్వ్ కాను, ఎందుకు జడ్జ్ మెడోస్ని కలుస్తావని కూడా అడగను అని చెప్పి జడ్జ్ మెడోస్ అడ్రస్ చెప్పి పాల్ బిల్లింగ్స్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంతలో షరీఫ్ తన ఆఫీస్ నుండి క్యాఫిటేరియాకి వెళ్తూ అక్కడ ఉన్న లోకస్ కైల్ని కలుస్తుంది. అతడు ఐటీ డిపార్ట్మెంట్లో అనలిస్ట్గా పనిచేస్తున్నాడనే సంగతి షరీఫ్ జూలియట్ నికోల్స్కి తెలుస్తుంది. ఇంతలో లోకస్ కైల్ జూలియట్కి దగ్గర అవ్వబోతుంటే షరీఫ్ జూలియట్ నికోల్స్ అతనికి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళాక రెజీనా జాక్సన్ ఇచ్చిన బుక్లో నాసా స్పేస్ సెంటర్లో ఉన్న కొన్ని పిక్చర్స్ను చూశాక అవి ఆకాశంలో ఉండే నక్షత్రాలు అని, అవి లైట్స్ కాదు అని గ్రహిస్తుంది. ఆ మరుసటి రోజు మార్నింగ్ జూలియట్ నికోల్స్ టెంపరరీ మేయర్ అయిన బెర్నార్డ్ని కలుస్తుంది. మేయర్ బెర్నార్డ్ జూలియట్ నికోల్స్తో నాకు ఒక బెదిరింపు వచ్చింది, నేను నీకు డగ్లస్ ట్రంబుల్ విషయంలో సపోర్ట్ చేసినందుకు జడ్జ్ మెడోస్కి అది నచ్చక మళ్ళీ తన పనులకు అడ్డు తగిలితే సైలో ప్యాక్ట్లో ఏదో ఒక లొసుకుని అడ్డు పెట్టుకుని తన పదవి నుండి పీకేస్తానని రాబర్ట్ సిమ్స్తో నాకు హెచ్చరిక పంపింది. మన ఇద్దరం కలిసి జడ్జి మెడోస్ని ఎలా అయినా అదుపు చేయాలని బెర్నార్డ్ షరీఫ్ జూలియట్ నికోల్స్తో అంటాడు. అప్పుడు జూలియట్ నికోల్స్ నేను ఒక విషయంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నానని మేయర్ బెర్నార్డ్తో అంటుంది. దేని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని బెర్నార్డ్ అని అడుగుతాడు. ప్యాక్ నియమాల ప్రకారం నేను ఇన్వెస్టిగేట్ చేసే వివరాలు బయటకు చెప్పకూడదు అని షరీఫ్ జూలియట్ నికోల్స్ బెర్నార్డ్తో అంటుంది.
దానికి బెర్నార్డ్ నవ్వుతూ, పౌల్ బిల్లింగ్స్ లాగే నువ్వు రూల్స్ మాట్లాడుతున్నావు అని అంటాడు. ఇంకా నువ్వు దేని మీద దర్యాప్తు చేస్తున్నావో తెలియదు, కానీ అది జడ్జి మెడోస్కి తెలియకుండా మాత్రం చూసుకో. ఆమెకు తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆ పనిని జరగనివ్వదు అని బెర్నార్డ్ జడ్జి మెడోస్ గురించి జూలియట్ నికోల్స్ని హెచ్చరిస్తాడు. మరుసటి రోజు ఉదయం టిఫిన్ పట్టుకుని షరీఫ్ జూలియట్ నికోల్స్ జడ్జి మెడోస్ ఇంటికి వెళ్తుంది. ఈరోజు నాకు హెల్త్ బాగోలేదని సెలవు పెట్టి ఇంటి దగ్గర ఉంటే ఎందుకు వచ్చావు అని జడ్జి మెడోస్ షరీఫ్ జూలియట్ నికోల్స్ని అడుగుతుంది. దానికి జూలియట్ నికోల్స్ మెడికల్ డిపార్ట్మెంట్లో గ్లోరియాను ఎందుకు బయటకు రాకుండా ఉంచారో చెబితే నేను వెళ్ళిపోతాను అని అంటుంది. ఆమె అలీసన్ బేకర్కి ఏదో చెప్పడం వల్ల అలీసన్ సైలో నుండి బయటకు వెళ్ళిపోయింది. ఆమె ఏదో చెప్పింది అని భావించి మీరంతా ఆమెను పిచ్చి పిచ్చి మందులు ఇచ్చి ఆమెను మెడికల్ రూమ్ నుండి బయటకు రాకుండా బంధించారు అని జడ్జి మెడోస్తో అంటుంది. నేను గ్లోరియాను మెడికల్ డిపార్ట్మెంట్ నుండి కొద్దిసేపు బయటకు తీసుకువెళ్దామని అనుకుంటున్నా. అందుకని ఆమెపై మీరు విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని జడ్జి మెడోస్ని జూలియట్ నికోల్స్ అడుగుతుంది. కొన్ని గంటల పాటు గ్లోరియాను మెడికల్ డిపార్ట్మెంట్ నుండి బయటకు తీసుకువెళ్ళనివ్వు. ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగి నేను షరీఫ్ పదవికి రాజీనామా చేసి తిరిగి నీ పన్నులకు అడ్డు రాకుండా మెకానికల్కి వెళ్ళిపోతా అని జడ్జి మెడోస్తో డీల్ మాట్లాడుతుంది. దానికి జడ్జి మెడోస్ ఆ పని నేను చేయలేను అని చెబుతుంది. నేను జడ్జి అయినప్పటికీ అది నా చేతుల్లో లేని విషయమని షరీఫ్ జూలియట్ నికోల్స్తో అంటుంది. నువ్వు చేసే ఈ పనిని ఆపేయమని జడ్జి మెడోస్ చెబుతుంది. దానికి జూలియట్ నికోల్స్ నాకు కావలసిన విషయాలు కనుగొనేదాకా నేను ఆపేదే లేదు అని చెబుతుంది. అప్పుడు జడ్జి మెడోస్ వాళ్ళు నీకు ఆ అవకాశం ఇవ్వరు అని జూలియట్ నికోల్స్తో అంటుంది. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరు నన్ను చేయనివ్వరని అంటున్నావు? వాళ్ళు అంటే ఎవరు అని జడ్జి మెడోస్ని జూలియట్ నికోల్స్ అడుగుతుంది. దానికి జడ్జి మెడోస్ వాళ్ళ గురించి చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతుంది. అప్పటి వరకు జూలియట్ నికోల్స్ ఇదంతా రాబర్ట్ సిమ్స్ మరియు జడ్జి మెడోస్లు అడ్డుకుంటున్నారు అనుకునేది. కానీ జడ్జి మెడోస్ మాటలు విన్నాక ఇంకా దీని వెనక జడ్జి మెడోస్ కాకుండా ఇంకా ఎవరో ఉన్నట్లు గ్రహిస్తుంది. జూలియట్ నికోల్స్ జడ్జి మెడోస్తో మీటింగ్ అవ్వటం, అక్కడ గ్లోరియా గురించి మాట్లాడుకోవడం, ఇవన్నీ జెనిటస్ డిపార్ట్మెంట్లో స్క్రీన్ నుండి రాబర్ట్ సిమ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జెనిటస్ టీమ్ను జూలియట్ నికోల్స్ గ్లోరియాను కలిసిన వీడియో చూపించమంటాడు. ఆ వీడియోలో గ్లోరియా మెడికల్ రూమ్లో మిర్రర్ ముందు ఫ్లవర్స్ పెట్టి ఉంచడం వల్ల ఆ వీడియో సరిగ్గా కనపడదు. జూలియట్ నికోల్స్ ఎలాగైనా గ్లోరియాను మెడికల్ డిపార్ట్మెంట్ నుండి బయటకు తీసుకురావాలని, ఆమెకు ఇష్టం లేకపోయినా తన ఫాదర్ అయిన పీట్ నికోల్స్ని కలిసి హెల్ప్ అడుగుతుంది. చాలా సంవత్సరాల తర్వాత జూలియట్ నికోల్స్ కలిసిన పీట్ నికోల్స్ గ్లోరియాను బయటకు తీసుకురావడానికి హెల్ప్ చేస్తానని అంటాడు. మెడికల్ డిపార్ట్మెంట్లో డాక్టర్ అయిన పీట్ నికోల్స్ సీక్రెట్గా ఎవరికీ తెలియకుండా గ్లోరియాను అప్పుడే పుట్టిన పిల్లలు ఉండే నర్సరీ రూమ్కి తీసుకువెళ్ళి షరీఫ్ జూలియట్ నికోల్స్కి గ్లోరియాను అప్పచెప్తాడు. ఆ నర్సరీ రూమ్లో ఎటువంటి కెమెరాలు ఏమీ ఉండవు. గ్లోరియా మత్తు వదలడానికి పీట్ నికోల్స్ ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. దాని తర్వాత గ్లోరియాకి మెలకు వచ్చి పీట్ నికోల్స్ను గుర్తుపట్టి ఇతని వల్లే మాకు పిల్లలు పుట్టలేదు అని గట్టిగా అరుస్తుంటే షరీఫ్ జూలియట్ నికోల్స్ పీట్ నికోల్స్ని అక్కడి నుండి బయటకు పంపించేస్తుంది. ఈలోగా జెనిటస్ రూమ్లో కెమెరా మానిటర్స్ లేని నర్సింగ్ రూమ్లో మానిటర్ చేయలేక షరీఫ్ ఎక్కడ ఉందో తెలియక రాబర్ట్ సిమ్స్ కంగారు పడతాడు. ఇంతలో నర్సింగ్ రూమ్లో పీట్ నికోల్స్ను పంపించేశాక జూలియట్ నికోల్స్ గ్లోరియాను నేను షరీఫ్ని, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అంటుంది. దానికి గ్లోరియా నువ్వు కాదు షరీఫ్, హోల్స్టన్ బేకర్ కదా అని అంటే అప్పుడు హోల్స్టన్ బేకర్ చనిపోయిన తర్వాత అతని స్థానంలో నేను వచ్చా అని జూలియట్ నికోల్స్ గ్లోరియాతో అంటుంది. గ్లోరియా షరీఫ్ జూలియట్ నికోల్స్ని నమ్మదు. అప్పుడు ఆమె రెజీనా జాక్సన్ ఇచ్చిన బుక్ను గ్లోరియాకు చూపెడుతుంది. ఇది నీకు ఎక్కడిది, ఎవరిచ్చారు అంటే ఇది జార్జ్ది, అతనికి మీరు ఈ బుక్ని ఇచ్చారు కదా అని జూలియట్ నికోల్స్ గ్లోరియాను అడుగుతుంది. అప్పుడు గ్లోరియా ఇది నేను జార్జ్కి ఇవ్వలేదు,
వాళ్ళ అమ్మ యాన్కి ఇచ్చా. అది జార్జ్ ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడిగితే చనిపోయాడు అని జూలియట్ నికోల్స్ గ్లోరియాతో అంటుంది. జార్జ్ వాళ్ళ అమ్మ యాన్కి మా గ్రూప్కు చెందిన వ్యక్తే అని గ్లోరియాతో అంటే ఏ గ్రూప్ అని జూలియట్ నికోల్స్ గ్లోరియాని అడుగుతుంది. మమ్మల్ని మా గ్రూప్ను ఫ్లేమ్ కీపర్స్ అంటారు. సైలోలో 140 సంవత్సరాల క్రితం మా ముందు తరాల వారు తిరుగుబాటు చేశారు. అలా తిరుగుబాటు చేసిన వాళ్ళను ఫ్లేమ్ కీపర్స్ అంటారు. అలా తిరుగుబాటు చేసిన ఫ్యామిలీస్కి పిల్లలు పుడితే వాళ్ళు కూడా ఏదో రోజు తిరుగుబాటు చేస్తారు అని, మాలాంటి ఫ్యామిలీస్కి పిల్లలు పుట్టనివ్వరు అని చెబుతుంది. అలాగే చాలామందికి గతం మర్చిపోయేలా చేశారు. నాకు కూడా అలా చేస్తారేమో అని నా దగ్గర ఉన్న అతి విలువైన ఈ బుక్ని ఆఖరి ఫ్లేమ్ కీపర్ అయిన జార్జ్ మదర్ అయిన యాన్కి ఇచ్చి ఆ రిలే బుక్ని కాపాడమని చెప్పా. ఆమె చనిపోయిన కొద్ది రోజులకి ఆ బుక్ జార్జ్కు చేరి ఉంటుందని గ్లోరియా షరీఫ్తో అంటుంది. షరీఫ్ బయటకు వచ్చి పీట్ నికోల్స్ను ఎందుకు మీరు పిల్లల్ని కనకుండా ఉండేందుకు అడ్డుకున్నారు అని కోప్పడుతుంది. కానీ పీట్ నికోల్స్ మీద ఉన్న కోపంతో పీట్ నికోల్స్ ఏం చెప్పినా సరే షరీఫ్ వినదు. ఇంతలో షరీఫ్ జూలియట్ నికోల్స్ గ్లోరియాను తీసుకుని ఆమె ఎక్కడో బయట తిరుగుతుంటే నేను ఇక్కడ తీసుకుని వచ్చా అని మెడికల్ వాళ్ళకి చెప్పి గ్లోరియాను రూమ్కి తీసుకువెళ్ళి షరీఫ్ కూడా రూమ్కి వెళ్తుంది. రూమ్కి రాగానే సెన్సార్ కెమెరా వల్ల జెనిటర్స్ రూమ్లో ఉన్న వాళ్ళు షరీఫ్ జూలియట్ నికోల్స్ గ్లోరియా రూమ్లో ఉన్నట్టు రాబర్ట్ సిమ్స్కి చెబుతారు. గ్లోరియా తన రూమ్కి రాగానే అక్కడ మిర్రర్ ముందు పెట్టిన నా ఫ్లవర్స్ ఏమయ్యాయి అని అంటుంది. షరీఫ్ హోల్స్టన్ ఆ ఫ్లవర్స్ని తీసుకువచ్చి నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ ఫ్లవర్స్ని ఈ మిర్రర్ ముందు పెట్టాడు. అద్దం ముందు ఫ్లవర్స్ని పెట్టాడా అని జూలియట్ నికోల్స్ అద్దం ముందుకు వెళ్ళి అనుమానంగా చూస్తుంది. ఇంతలో ఆమెకు తన రూమ్లో కూడా పెట్టిన ఫ్లవర్స్ లేకపోవడం, అలాగే హోల్స్టన్ బేకర్ ఒక నోట్లో మిర్రర్ ముందు రెట్టింపు పరిమాణంలో ఫ్లవర్స్ పెట్టండి అని జూలియట్ నికోల్స్కి గుర్తు వచ్చి ఆమెకు అప్పుడు గ్రహిస్తుంది. బయట ఎలా అయితే సెన్సార్ కెమెరా ద్వారా మనం క్యాఫెటేరియా స్క్రీన్ను చూస్తున్నామో అలాగే ఈ మిర్రర్ వెనుక సెన్సార్ కెమెరాల ద్వారా మనల్ని వాచ్ చేస్తున్నారు అని జూలియట్ నికోల్స్ కనిపెట్టేస్తుంది. అందుకే హోల్స్టన్ బేకర్ మిర్రర్కి అడ్డంగా కొన్ని ఫ్లవర్స్ పెట్టాడు అని షరీఫ్ జూలియట్ నికోల్స్ గ్లోరియాతో అంటుంది. అప్పుడు షరీఫ్ జూలియట్ నికోల్స్ హోల్స్టన్ బేకర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేశాడో ఏమైనా గుర్తు ఉందా అని గ్లోరియాని అడుగుతుంది. గ్లోరియా హోల్స్టన్ బేకర్ చాలాసేపు ఆ ఏసీ వెంటను చూస్తూ ఉండేవాడు అని చెప్తుంది. వెంటనే షరీఫ్ జూలియట్ నికోల్స్ ఒక క్లాత్ను తీసుకుని అక్కడ ఉన్న మిర్రర్కి అడ్డంగా కప్పివేయగానే జెనిటర్స్ రూమ్లో ఉన్న రాబర్ట్ సిమ్స్కి మిర్రర్ లోపల కెమెరా ఉన్న విషయం జూలియట్ నికోల్స్కి తెలిసిపోయింది అని గ్రహిస్తాడు. ఇంతలో జెనిటర్ రూమ్స్లో ఉన్న వాళ్ళకి గ్లోరియా రూమ్లో ఏం జరుగుతుందో కనపడదు. కానీ రాబర్ట్ సిమ్స్ అందరినీ సైలెంట్గా ఉండమని అక్కడ ఏం జరుగుతుందో వినడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు గ్లోరియా రూమ్లో ఉన్న ఏసీ వెంట్ను షరీఫ్ ఓపెన్ చేసి చూస్తే దానిలో ప్రీవియస్ షరీఫ్ హోల్స్టన్ బేకర్ సీక్రెట్గా దాచిన హార్డ్ డ్రైవ్ మరియు ప్రింటౌట్లు దొరుకుతాయి. జెనిటర్స్ రూమ్స్లో ఉన్న రాబర్ట్ సిమ్స్ ఏసీ వెంట నుండి ఏదో వస్తువును తీసుకుంది అని గ్రహించి వెంటనే రైడర్స్ టీమ్ను గ్లోరియా రూమ్కి వెళ్ళమని ఆర్డర్ చేసి తను కూడా మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్న మిడ్ లెవెల్స్కి రాబర్ట్ సిమ్స్ స్టార్ట్ అవుతాడు. నేను మిర్రర్ ముందు క్లాత్ కప్పటం వల్ల వాళ్ళకి వెంటనే ఇక్కడికి వచ్చేస్తారు. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని షరీఫ్ జూలియట్ నికోల్స్ గ్లోరియాతో అంటుంది. అప్పుడు గ్లోరియా ఈ సైలో బయట ఎలా ఉంటుందో చెప్పే సాక్ష్యం ఈ బుక్, దీనిని నువ్వు ఎలాగైనా కాపాడాలి అని ఆ బుక్ గ్లోరియా జూలియట్ నికోల్స్కి ఇస్తుంది. ఆ బుక్, హార్డ్ డ్రైవ్ మరియు ప్రింటౌట్లు తీసుకుని జూలియట్ నికోల్స్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో రైడర్స్ వచ్చి గ్లోరియాను షరీఫ్ జూలియట్ నికోల్స్ ఎటు వెళ్ళిపోయింది అని అడుగుతాడు.
దానికి గ్లోరియా ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. ఇంతకు జూలియట్ నికోల్స్కి దొరికిన హార్డ్ డ్రైవ్తో ఏం చేయబోతుంది తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ అండ్ వాచ్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.